జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్. ఈరోజు సౌందర్య లహరిలోని 11వ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూలా ప్రకృతిభి చతుశ్చత్వారింశద్వసుధళ కళాశ్రత్రివలయా త్రిరేకాభిः సార్ధం తవ శరణ కోణా పరిణతాః. ఈ 11వ శ్లోకంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రం గురించి వివరించారు. తల్లి జగజ్జనని నలుగురు శివుల చేతను, శివుని కంటే వేరైన 5గురు శివశక్తుల చేతను, 9 మూల ప్రకృతులతో, అష్టదళ షోడశదళ త్రివలయ త్రిరేకల చేతను నీకు నిలయమైన శ్రీచక్రము 44 అంచులు గలది అగుచున్నది. శ్రీకంఠుడైన ఈశ్వరుని యొక్క 4 కోణములు, జగన్మాత అయిన శక్తికి సంబంధించిన 5 కోణములు, శ్రీచక్ర నిర్మాణమునకు సంబంధ మూలములైన నవధాతువులు, వసుధదళములు, కళాశ్రములు, త్రివలయములు, త్రిరేకలతో కూడి 44 కోణముల రూపంలో ఏర్పడినదే ఈ శ్రీచక్ర రాజము. ఈ శ్రీచక్రమే నీ అధిష్టానము కదా తల్లి. ఈ 11వ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నారు కదా. ఈ శ్లోకంలో శ్రీచక్రం గురించి చాలా బాగా వివరించబడింది. 4 శివశక్తులు, 5 అమ్మవారి శక్తులు కలిపి ఈ శ్రీచక్రము 9 చక్రాలతో ఉంటుంది. అలాగే అష్టదళ షోడశదళ త్రివలయ ఇలా అన్నీ కలిపి 44 కోణములతో ఈ శ్రీచక్రం ఏర్పడింది అని దీనిలోని అర్థము. మరి ఈ 11వ శ్లోకం ప్రతినిత్యం చదువుకోవడం వల్ల దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, సంతానం లేని వారు ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో మీకు కూడా నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.